థియేటర్లో సక్సెస్ఫుల్గా 50 రోజులు పూర్తి చేసుకుని 1200 కోట్లు రాబట్టిన కల్కి 2898 ఏడీ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ఆగస్టు 22 నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో కల్కి స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ వర్షన్ అమెజాన్లో స్ట్రీమింగ్ అవుతుండగా హిందీ వర్షన్ మాత్రం నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే కల్కి ఓటీటీ రన్ టైమ్ను 6 నిమిషాలు తగ్గించారు. థియేటర్లలో 181 నిమిషాలు ఉన్న ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసరికి 6 నిమిషాలు తగ్గి 175 నిమిషాలకు చేరింది. ఇక ఈ సినిమా ఓటీటీలోకి రావడమే లేట్ అన్నట్టుగా రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే రికార్డు వ్యూస్తో దూసుకెళ్తోంది. ఓటీటీలోకి అడుగుపెట్టిన కొన్ని గంటల్లోనే టాప్ 1 ట్రెండింగ్ మూవీగా మారిపోయింది. ప్రైమ్ వీడియోలో టాప్ ట్రెండింగ్ మూవీస్లో 5వ స్థానంలో అడుగుపెట్టిన కల్కి కొన్ని గంటల్లోనే టాప్ 1కి దూసుకెళ్లింది. ప్రస్తుతం కల్కి తెలుగు వర్షన్ ట్రెండింగ్ మూవీస్లో అగ్రస్థానంలో ఉండగా అటు నెట్ఫ్లిక్స్లో హిందీ వర్షన్ కూడా దూసుకెళ్తోంది. ఈ లెక్కన కల్కిని థియేటర్లోనే కాదు ఓటీటీలోనూ ప్రేక్షకులు ఆదరిస్తున్నారనడానికి ఇదే నిదర్శనమని చెప్పొచ్చు. అంతేకాదు ఓటీటీలోనూ పలు రికార్డులు కొల్లగొట్టడం కూడా ఖాయంగా కనిపిస్తోంది. ఏదేమైనా ఓటీటీలోకి రాగానే కల్కి మాత్రం దుమ్ము రేపుతుందనే చెప్పాలి. ఇక ఈ సినిమా ఓటీటీ రైట్స్ సుమారుగా 375 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయి. ఇటు థియేట్రికల్ రైట్స్ కూడా 372 కోట్ల వరకు అమ్ముడుపోయాయి. అందుకు తగ్గట్టే థియేటర్లో భారీ వసూళ్లు రాబట్టిన కల్కి ఓటీటీలోనూ అదరగొడుతోంది.